హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనిది అంటే డైలీ కొన్ని వీడియోస్ తీస్తానండి. ఎడిటింగ్ చేద్దాం అనుకుంటాను, కానీ నాకు టైం కుదరక చేయట్లేదు. నేను రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా వాకింగ్ చేస్తానండి. కొంచెం ఇంట్లో కూడా సూర్య నమస్కారాలు, ఎక్సర్సైజులు అలాంటివి చేస్తూ ఉంటాను. కొంచెం మనము ఒక ఏజ్ వచ్చినాక మనము టైం స్పెండ్ చేసుకోవడము, ఒక 1 అవర్ మనమన్నా కేటాయించుకోవాలి సెల్ఫ్గా. పిల్లలని, హస్బెండ్ అని చెప్పేసి, ఇంట్లో వాళ్ళని చెప్పేసి మనం బాగుంటేనే అందరు బాగుంటారు ఇంట్లో. అది మెయిన్గా అమ్మాయిలు అయితే చాలా గుర్తుపెట్టుకోవాలండి. ఇది నేనైతే రోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే చేస్తానండి. ఇంకా టైం ఉంటే 1.5 అవర్ కూడా చేస్తాను. ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా వర్షాలు పడుతున్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే అండి. అసలు కంటిన్యూగా అప్పుడప్పుడు అయితే అసలు బట్టలే ఆరడం లేదండి ఇక్కడ వర్షాలకి. అలా ఉన్నది అసలు. ఇది నేను ఇక్కడ బోందు చాట్ చేస్తున్నానండి. ఇది మా పాపకు చాలా ఇష్టము. చూసేయండి ఒకసారి. ఇదైతే యూట్యూబ్లో చూసే చేశానండి నేను. మరి ఇక నా ఓన్గా అయితే ఇది కాదు. నా ఓన్గా అయితే నేను చేయలేదు. ఇది నేను కొంచెం బోందు పోసి, కొంచెము మిక్చర్ అంటారు కదా కొందరు భాషలో, మిక్చర్ పోసేసి, కొంచెం ఇది మక్కటుకులు వేసేసి, కొంచెం గరం మసాలా వేసినాను, ఆనియన్స్, కొత్తిమీర. తినే వాళ్ళైతే కొంచెం మిరపకాయలు కూడా వేసుకోవచ్చు, టమాటోస్, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసినానండి. లైట్గా సాల్ట్ వేసినాను, కలిపి ఇస్తున్నాను. చాలా బాగుందమ్మా అని చెప్పేసి అంటున్నారు పిల్లలు. మంచిగా తిన్నారండి. చేస్తే మాత్రం బాగుంది అని అన్నారు మా 2 పిల్లలు. ఇక్కడ నేను క్యాప్సికమ్ టమాటా కర్రీ చేస్తున్నాను. కొంతమంది క్యాప్సికమ్ టమాటా కర్రీ ఎలా చేస్తారంటే అసలు ఉడకవు, కానీ పిల్లలు కూడా తినరు. అసలు పిల్లలు కూడా తినరండి. అసలు అలా చేస్తూ ఉంటారు. ఎందుకండి, బాగా చేసుకుంటే మనం ఇంకా 2 బుక్కలు ఎక్కువ తింటాం కదా. మంచి చేసుకోవచ్చు కదా, ఏమవుతుంది, ఇంట్రెస్ట్గా వండుకోవచ్చు కదా. నాకు అర్థం కాదు కొంతమందిని చూస్తే. సరే, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, మనకి ఎందుకు చెప్పండి. అనుకొని ఊరుకోవాలి అంతే. అనుకొని ఊరుకోవడం వరకే మన బాధ్యత అనుకోవాలి. ఇంకా అంతకన్నా ఏమనలేము వాళ్ళని మనము. కొంచెం ఇక్కడ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ క్యాప్సికమ్ టమాటా. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే వద్దండి. అందరు పిల్లలు, మనము, ఏజ్డ్ వాళ్ళు అందరు తినేలాగా ఉండాలి. ఏది చేసినా కూడా ఏదో చేసినామా, అయిపోయిందా, పెట్టినామా అనేటట్టు ఉండద్దు. నా ఉద్దేశం అది. మంచిగా వండుకోవాలి, మంచిగా టేస్టీగా తినాలి. మా పిల్లలు, మా హస్బెండ్ అయితే బాగానే తింటారు. మా అత్తయ్య, మామయ్య అందరు బాగా తింటారండి. బాగానే చేస్తాను నేను. చేసిన కాడికైనా నీట్గా మంచిగా కొంచెం టేస్టీగా వండుకోవాలి. ఏదో చేసినామా, తిన్నామా, అయిపోయిందా అన్నట్టు కూడా ఉండద్దు. నేనైతే ఈ మధ్య హోటల్ ఫుడ్ చాలా బంద్ చేసినానండి, బయటికి వెళ్ళి తినడము అవన్నీ. నేనైతే ఇంట్లోనే ఏదైనా ఉన్నా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కాకపోతే దోశపిండి 1 వీక్కి దోశపిండి, పెసరట్టు, ఇడ్లీ అలా చేస్తూ ఉంటాను. ఇట్లా ఇక బయట అంటే 1 మంత్కి ఒక్కసారి, 2 మంత్స్కి ఒకసారి అలా తింటున్నాము. ఒక్కటే 1 టైమే అంటే కానీ వీక్ తినడము అలా అయితే ఏముండదు మా ఇంట్లో. నేనైతే యాక్సెప్ట్ కూడా చేయను అలా. అసలు తినాలి, ప్రతిసారి బయటికి వెళ్ళి తినాలి, ప్రతి వీకెండ్ అనేది అయితే ఉండదండి. ఎటన్నా వీకెండ్ వెళ్ళాలంటే బయటికి వెళ్తాం, కానీ తినేసి వెళ్తాం. ఫ్రూట్స్ పట్టుకెళ్తాము, ఏదన్నా నట్స్ పట్టుకెళ్తాము, అలా ఉండాలి. మీరు ఒకసారి క్యాప్సికమ్ టమాటా ఇలా ట్రై చేసి చూడండి. కొంచెము క్యాప్సికమ్ ఉడకనియండి, టమాటాలు ఉడకనియండి, ఉప్పు, కారము, కొంచెం ధనియా పౌడర్ వేసి చూడండి, బాగుంటుంది. మరి పిల్లలకి టిఫిన్ బాక్సులు కొంతమంది ఇలానే పెట్టిస్తారు, వాళ్ళు వెనకకి తీసుకొస్తూ ఉంటారు.
ఇది బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు అండి. చూడండి, కొంచెం నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ మరి.